ఇది బుకింగ్ కౌంటర్ అన్నమాట. చూడండి, క్యాష్ తీసుకొని రండి, ఆన్లైన్ పేమెంట్స్ ఇక్కడ లేవు. ఇగో ఇక్కడ చూసుకోండి బోర్డులో టైమింగ్స్, టికెట్ ప్రైజెస్. లోపల అంతేం ఉండదు, చూద్దాం. నేను కూడా చూడలేదు ఎలా ఉంటుందో, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎలా ఉంటుందో లోపల. ఇక్కడ నుంచి ఇగో ఎంట్రన్స్. ఇగో మనలో అయితే టికెట్ తీసుకుంటున్నారు. వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఈ కెమెరా కూడానా? ఇది చిన్నదే కదా, చిన్నదానికి కూడా టికెటేనా? కెమెరా కూడా టికెట్ ఉంటుందంట. కెమెరా కూడా తీసుకున్నాం టికెట్. నాకు చిన్న కెమెరా అవసరం లేదు కానీ అయినా కూడా అడుగుతున్నారు టికెట్. వీడు తెచ్చిన కెమెరాకి అంత కెమెరాకి ఇదో బొక్క ఉందా? 100 రూపాయలు బొక్క మళ్ళీ నా కెమెరాకు. లోపల కెమెరా, చిన్న కెమెరా మనది ముందే గోప్రో. సరే చూద్దాం లోపల ఎలా ఉందో. వావ్, బాగుంది. బాగుందా కెమెరా? తీసుకున్నారు. ఓకే, అదే చూడండి గైస్, నేచర్ ఎంత బాగుంది అసలు. కళ్ళతో పడుకు పెట్టాలా? అసలు నేచర్ చాలా బాగుంది. నేచర్ బాగుందా? నేచర్ కదా వాళ్ళేనా? అవునా? చూడండి ఇలా మెట్లు ఉన్నాయి ఇక్కడ. మళ్ళా 2 days రేపు మధ్యాహ్నం వరకు రీచ్ అయిపోతాం మేము. రేపు ఆఫ్టర్నూన్ వరకు ప్లాన్ చేస్తున్నాం అనమాట, థాయిలాండ్ అని. నెక్స్ట్ అక్కడికి చూద్దాము. మేమిద్దరం ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్గా. కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీరు కామెంట్స్లో చెప్పండి ఎక్కడ వెళ్ళాలో. మా సజెషన్ వచ్చి థాయిలాండ్ అనుకుంటున్నాం, లేదా మళ్ళీ డివోషనల్ ట్రిప్ అనుకుంటే కోయంబత్తూర్ కానీ. అదే ఇక్కడ ఏదో ఉంది చూద్దాం, ఇదే ఉంది. మీకు గైడ్ కావాలన్నా వీళ్ళు చెప్తారు, ఫ్రీయే కాదు, ఫ్రీ కాదు. లోపల చూడండి ఒకసారి. ఓహో, లైటింగ్స్ ఉన్నాయి లోపల. ఇక్కడ ఫొటోస్ అంట. పైకి పదా, ఇంకా పైకి అంట. నేను కనిపిస్తున్నాను, మీకు కనిపిస్తలేదు అనుకుంటా. పైకి వెళ్తున్నాం అన్నమాట. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. అగో రాజు ఏమంటున్నాడు, ఇంత లోపల వచ్చినాము, సిగ్నల్ వస్తుందని చెప్తున్నాడు. అంటే మేము లోపల ఉన్నామన్నమాట, కొండ లోపల ఉన్నామన్నమాట. అయినా కూడా సిగ్నల్ వస్తుంది. అదే చూడండి కదా, చూద్దాం. ఇంకా ఎంత ఉందో తెలీదు, ఇంకా పైకి వెళ్ళాలా. చూసాం కదా, అక్కడికి వెళ్దాం. ఇది అయిపోయినా తెలిసి. ఓకే గైస్, ఇంకొక ప్లేస్ ఉందంట, అక్కడికి కూడా వెళ్ళాలా. వుడెన్ బ్రిడ్జెస్. అది ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి? 10. అది 10 kilometers అంట. వుడెన్ బ్రిడ్జ్ అంట ఏదో. అక్కడ వెళ్ళి కూడా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది చూడండి ఒకసారి పైన. కాదు, ఈ స్టెప్స్ కూడా బాగా డేంజర్ ఉన్నాయి అన్నమాట. కొంచెం ఏదైనా ప్లేట్ పోయిందంటే వ్లాగ్స్ రావు. అంతే కదా. అమ్మా, అక్కడేమో అదే ఇక్కడ శివుడిది గుడి ఉందంట. ఒకసారి చూపిస్తాను మీకు. పైకి వెళ్తున్నా, పైకి వెళ్ళి చూపిస్తాం అన్నమాట. ఇది బాగా డేంజర్ ఉంది, చూస్తున్నారా స్టెప్స్? బాగా డేంజర్ ఉన్నాయి ఇవి. కొంచెం స్కిడ్ అయినా పోయినట్టే. చూడండి, చూడండి ఎంత పైన ఉన్నాం మేము. చాలా పైన ఉన్నాం గైస్. ఒక నిమిషం, ఇక్కడ లైట్ వస్తుంది కదా, ఇప్పుడు చీకట్లో వెళ్ళిపోతాను అన్నమాట. మళ్ళీ మేము తిరిగి వస్తాం లేదో తెలీదు. బ్లాగ్స్ వస్తే ఓకే. ఇక్కడ ఓకే, చెప్పులు వదలాలన్నమాట. నేను ఇక్కడ నుంచి ఓకే సార్. అదే మా ఫ్రెండ్ వెళ్తున్నాడు అన్నమాట. ఒకటి తప్పు జరిగింది, చెప్తాను మీకు తర్వాత. ఆగండి, ఇక్కడ స్టెప్స్ బాగా డేంజర్ ఉంది. చూడండి ఒకసారి. యాక్చువల్లీ ఈరోజు మేము స్నానమే చేయలేదు, గుడికి వచ్చేసినాం, రిటర్న్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. స్నానం చేసాం కదా, అవును, వాటర్ ఫాల్లో స్నానం చేసినాం కదా. అవును గైస్, ఇంకా రిటర్న్ వెళ్తున్నాం.
యాక్చువల్లీ వాటర్ ఫాల్స్లో చేసాం కదా మేము స్నానం, మర్చిపోయినా మేము వాటర్ ఫాల్స్లో చాలా స్నానం చేసినాం, అదే మర్చిపోయింది. మరీ ఎక్కువ స్నానం చేసినాం. ఎప్పుడు చేయమంతా, దానికన్నా ఎక్కువ చేసినాం 3 అనమాట. రోజులు సరిపడినట్టు చేసాం. 4 రోజులు ఒకటేసారి చేసినాం అనమాట. అదే ఇక్కడ చాలా పబ్లిక్ ఉంది, చూద్దాం ఎంత టైం పడుతుందో. నీ వల్ల మొత్తం ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ బాగా. రాజు వల్ల ట్రాఫిక్ వీకెండ్స్ కదా, మీరు వస్తే వీకెండ్స్లో రాకండి, రాజుతో అసలు రాగండి, వీక్ డేస్లో రండి. చాలా ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. అయితే మా ఫ్రెండ్ వెళ్తున్నాడు అనమాట, చూడండి గైస్. స్నానం చేసిన ఏకైక ఫ్యామిలీ. ఏం రాజు తిన్నావా? తిన్నాను బ్రో. తినలేవు కదా ఇప్పుడు? తిన్నావు అదే కదా. అదే మీకు ఇక్కడ చీకటి ఉంది, కనిపిస్తలేదు, చూడండి. సరే మేము ఇంత పైన ఉన్నాం చూడండి. ఇది చూడండి స్టెప్స్ ఎంత డేంజరస్ అయింది, చూసారా? అదే ఇక అక్క ఏదో అంటున్నారు, మేము చూసుకోకపోతే కింద పడతామంట. అదే కరెక్టే, మళ్ళీ వ్లాగ్స్ రావు. మళ్ళీ అక్క అన్నది కూడా కరెక్టే. యాక్చువల్లీ మేము కింద పడితే మళ్ళీ మీరు వ్లాగ్స్ కూడా రావు చూడడానికి. ఓహో చాలా డేంజర్ ఉన్నాయి గైస్, ఒకసారి చూడండి. ఓ మై గాడ్. గైస్ మీ ఇంట్లో ఎవరన్నా ఏజ్లు ఉంటే తీసుకురాకండి, రాజు లాంటి వాళ్ళు నడవలేరు ఇక్కడ. నా కెమెరా పడితే అంతే. అయితే చూడండి గైస్, ఇది కొంచెం డేంజర్ లేదు, అది ఒక్కటే డేంజర్ ఉందంట. అయిపోయింది, మీరు చూడొచ్చు వ్లాగ్లో. ఇవి కూడా చాలా డేంజర్ ఉన్నాయి అన్నమాట స్పెట్స్. బుర్రా కేవ్స్ అంట, బుర్రా టైర్స్. యాక్చువల్లీ ఇది ఎలా ఉందంటే కొంచెము ప్లేట్కి ఏదైనా డ్యామేజ్ అయిందంటే మేము ఉండమన్నమాట. ఇక బ్లాగ్స్ రావు ఇక అసలు. సందీప్ ఛానల్లో బ్లాగ్స్ అనేది రిటర్న్ మీరు ఎప్పుడు చూడలేదు, పాత బ్లాగ్సే చూడాలా, కొత్తవి రావు అన్నమాట. ఒమేగాలు ఒకటే ఇక. అయితే వెళ్తున్నాం కిందికి. ఇంకేముంది వ్యూ పాయింట్ ఇక్కడ? ఇంకా కింద ఉందంట, ఒకసారి అది కూడా ట్రై చేద్దాం గైస్. చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ టు మై ఫ్రెండ్, థ్యాంక్ యూ గణేష్ బ్రో ఫర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ఆల్ థింగ్స్ విత్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పడం కాదు, 1,00,000 రూపాయలు పంపించారు ఫోన్పేలో. పంపించేసిన గైస్, మీకు స్క్రీన్ షాట్ పెట్టేస్తాను నేను. స్క్రీన్ షాట్ పెట్టేస్తున్నా గైస్ మీకు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా లైట్స్ ఎంత బాగున్నాయో. సందీప్ వచ్చింది 1 lakh. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ బ్రో ఫర్ ఎక్స్ప్లోరింగ్ దిస్. ఇంకా మీ దగ్గర ఏమైనా ప్లేసెస్ ఉంటే ఇట్లాంటి విజిటింగ్ ప్లేసెస్ నాకు కమెంట్స్లో మెసేజ్ పెట్టండి, అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట, ఇక్కడ నుంచి దారి ఉంది అండ్ లైట్లు ఆఫ్ అయిపోయినాయి. ఓహో ఇక్కడ వాటర్ తడిగా ఉంది గాయస్. ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ నేనున్నా, ఇక్కడ కొండలు ఉన్నాయి, అదే పైన అరుపులు ఉన్నాయి అన్నమాట. చూద్దాం గాయస్. రాజు ఏమంటుండే గాయస్, అయితే అన్ని గుట్టలు ఉన్నాయంట. చాలా మంచిగా అనిపిస్తుంది గాయస్. మీకు చీకటిగా ఉంది కదా, చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. చూద్దాం గాయస్. అయిపోయిందా? ఇక్కడికి ఎండ్ అంట, అక్కడికి లాస్ట్ అంట. చూద్దాం. వ్యూ అయితే చాలా బాగుంది. సార్ ఫ్రంట్కి వెళ్ళి ఇంకా చూద్దాం. ఇంకొక ప్లేస్ ఉందంట, అక్కడికి కూడా వెళ్ళాలంట. ఒకసారి ట్రై చేద్దాం అక్కడ వెళ్ళి కూడా. యాక్చువల్లీ ఇక్కడ కెమెరాలో కూడా నాకు ఛార్జ్ లేదన్నమాట, ఇంకొక బ్యాటరీ యూజ్ చేద్దాము. ఆ బ్యాటరీ ఛార్జ్ అయిందో లేదో తెలీదు, నేను కార్లో పెట్టేసిన బ్యాటరీ. ఒకసారి అది ఒకవేళ ఛార్జ్ అయితే అది యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నమాట. మన ఇక్కడ ఈయన చూస్తున్నారు కదా, ఈయన ఫోటో షూటర్ అనమాట. ఇక్కడ ఫొటోస్ తీస్తూ ఉంటాడు ఈయన, గుర్తుపెట్టుకోండి. 50 రూపీస్ అంట ఒక ఫోటో. ఓకేనా గైస్? సరే ముంగట వెళ్ళి చూద్దాం పదండి. అయితే మేము ఫైనల్లీ బయటికి వచ్చేసినాము. ఇక్కడ బాంబు వెజ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, ఇక్కడికి వచ్చేసాము. చాలా ఆకలి అవుతుంది.
ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడ వెళ్ళాలో తెలియదు, గణేష్ బ్రో గైడ్ చేస్తాడు. ఇప్పుడైతే చాలా ఆకలి అవుతుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు అన్నమాట. భయ్యా అయిపోయిందంట. అదే ఇక్కడ తినేసి బయలుదేరుదాం అనమాట. చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. మేము కూడా ఫస్ట్ టైం అన్నమాట అది బ్యాంబూ తినడము, నా లైఫ్లో ఫస్ట్ టైము. ఒకసారి చూపిస్తాం మీకు ఎలా ఉందో ఫుడ్, టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తా. ఒకవేళ నచ్చితే మీకు గైడ్ చేస్తే ఇక్కడనే తినండి నెక్స్ట్ టైం. చాలా వేడిగా ఉంది గైస్. నువ్వు అక్కడ వెళ్ళు రాజు. ఇది చూద్దాం గైస్, ఇది ఇలా ఉంటుంది. ఈ బాంబుల నుంచి తీసుకురానమాట. అది వెజ్, అది వెజ్. చూడండి యాక్చువల్లీ ఫస్ట్ టైం. అది చికెనా? అది చికెన్ అంటే గైస్, వెజ్ వేరేది వస్తుంది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉంటుందో. నేను లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇది వెజ్ అన్నమాట, అది నాన్ వెజ్. చూద్దాం తిని ఎలా ఉందో. బాగుంది టేస్ట్. ఓకే 70% ఇవ్వగలుగుతాను ఈ ఫుడ్కి అయితే. 100 అయితే ఇవ్వలేను. బాగానే ఉంది. వాటర్ బాటిల్ తీసుకొని వచ్చేసారు రాజు. సరే గైస్, ముంగట ఇక్కడ బ్లాగ్కి ఎండ్ చేస్తాను నేను. చూద్దాం ముంగట వెళ్ళి ఇంకేమన్నా ప్లేసెస్కి వెళ్తే అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట.